తెలుసా? సరే నేను మొగుడిని ఒప్పుకుంటున్నాను. దానికి రుజువు ఏంటో కనుక్కోండి. నువ్వే ఉంటావమ్మా? ఇదేమిటో చూడండి, మీకే అర్థం అవుతుంది. దీన్నేమంటావు? పిచ్చ స్పీడ్ లో రొమాన్స్ నడిపి ఫోటోలు తీసుకుని ఆ పిల్ల ఎవరో తెలియదంటావా? డబ్బులు ఇందా, మీ డబ్బులు మీరు తీసుకుని మిగతావి సిస్టర్కి ఇచ్చేయండి. సిస్టర్, చూడు సిస్టర్, నా పేరు పాపారావు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంటాను. నీకేదైనా అవసరం అయితే అక్కడికి వచ్చి కలవమ్మా. పద పదండి, పద 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 పదండి. ఎలా ఉంది గురు? కట్టుకున్నది ఉంచుకున్నది ఒకేసారి లేచిపోయినట్టుగా ఉంది. అదే జీతం డబ్బులు, పందాలు గెలిచిన డబ్బులు ఒకేసారి పోయాయి. అప్పుడే ఏమైంది గురు? నువ్వు తీయించిన ఒక్కొక్క ఫోటోకి నిన్ను ఒక్కొక్క చోట తాకట్టు పెట్టేస్తాను. ఉషా ఉషా ఉషా, నా బంగారు ఉషా, బంతి లాంటి ఉషా, మన్నికకు నాణ్యతకు పేరెనక గన్న ఉషా. ఉషా ఉషా. సార్ ఏం కావాలి సార్? 2 కాఫీ. ఉషా, అది ముక్క కాదు, ముక్కు కాదు, మొగ్గ, మందార మొగ్గ. అది బొగ్గ కాదు, యాపిల్ ముక్క. నేను నవ్వితే చిలకలా ఉంటాను కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పిచ్చుకుంక వెర్రివాగుడు కట్టి పెట్టి ఏం కావాలో అడుగు. భలే కనిపెట్టేసావి. నా ఫోటోలు నాకు ఇచ్చేస్తే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను. ఆహా, అలాగా. అయితే ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏం పందెం? అటు చూడండి, అక్కడ ఎవరున్నారు? ఎలా ఉన్నాడు? కింగ్ కాంగ్ కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. బాడీ బాగుంది. వాడి గుండు? వెరీ ఫైన్, అంతకంటే బాగుంది. మీరెళ్ళి వాడి గుండు మీద ఒక గుద్దు గుద్ది రావాలి. అది పందెం. తెగ బలుస్తున్నాడు. గొడవలు అయిపోతాయేమో. తప్పదు, ఫోటోలు కావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలిగా. ఎరా హ్యాపీగా ఎప్పుడొచ్చా కొండపై నుంచి? ఎవడు అది? సారీ సార్, మా ఫ్రెండ్ చిరతలప్పారావు అనుకున్నాను. వెనక నుంచి అచ్చం మీలాగే ఉంటాడు. పందెం గెలిచాగా ఫోటోలు. ఇదేంటి ఓటిచ్చావు మొత్తం 3గా? అబ్బా, ఒక్క పందానికి 3 ఫోటోలా? ఆశ. ఇంకోసారి వెళ్ళి మళ్ళీ వాడినే ఇంకో దెబ్బ వేయి. మళ్ళీనా? మరొక దెబ్బ తప్పదా? జై బజరంగ బలి. ఒరే అబ్బారావు, ఇప్పుడే భలే చిన్న తమాషా జరిగింది. నువ్వు వరకు అక్కడ ఒకరిని. మళ్ళీ నువ్వేనా? నేనే. ఆ టేబుల్ నుంచి టేబుల్కి వచ్చా. టేబుల్ ఎందుకు మారొచ్చావు? మారితే మారావు గానీ ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్ కంతా నేనే డబ్బులు ఇస్తాను. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. అమ్మో, లైఫ్ అండ్ డెత్ గొడవలంటే ఇయే గవ్వలు. ఫోటోలు ఇవ్వండి. మళ్ళీ ఒకటే ఇచ్చారు. ఆ 3వది కూడా కావాలంటే అదే గుండువాణ్ణి అదే చేత్తో అదే నెత్తిన కొట్టావాలి. కొట్టి రావాలా? రాగలనా? వస్తానా? ఒకవేళ వస్తే ఆ ఫోటోలు నాకు ఇవ్వండి. రాకపోతే హానెస్ట్ గా చెప్పేయండి. ఓకే. హానెస్ట్ గా. ఏమయ్యా, ఈ సిచ్యుయేషన్ కి పాట అవసరమా? ఆపోయ్యా, ఆపు. స్వామి, తలపెట్టిన పనుల్లో విజయం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. నీ రుణం ఉంచుకోను. మరీ అట్లా చూడకండి. మీ టైం అస్సలు బాగాలేదు. ఒక్కటి కొట్టుకుని వెళ్ళిపోతాను. దండం పెడతానండి, ప్లీజ్. ఏంట్రా తమాషాగా ఉందా? ఇందాకని చూస్తున్నా. ఏంటి నీ
అమ్మో అబ్బో నా వల్ల కదరా జాగ్రత్త జాగ్రత్త ఏయ్. అమ్మా ఏమండి ఏమైంది నా హీరోకి యాక్సిడెంటా పేకప్ పెద్ద వేదవిలాగా దానికి నాకు ఫోటోలు తీసావా నేను అవి తీసుకెళ్లి మా ఆఫీసర్కి ఇచ్చానా వాడు తీసుకెళ్లి ఉషకిచ్చాడా అది ఆ ఫోటోలు పెట్టుకుని నా జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసి వాడెవడి చేత చితక్కొట్టు చేసిందిరా అదైతే పర్వాలేదురా రేపొద్దున నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందేమో అని భయంగా ఉందిరా రేయ్ రేయ్ దాని పొగడ అలసాలరా రేయ్ ఒరేయ్, అమ్మా. నేనుండగా నీకు భయం దేనికిరా ఆ, మనం ఎవరం ప్రాణమిత్రులం మన అనుబంధం ఎలాంటిది అన్నదమ్ముల అనుబంధం యు ఆర్ కరెక్ట్ కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను ఆ పిల్ల మీద నువ్వే గెలుస్తావు నిన్ను గెలిపించే బాధ్యత నాది నువ్వు పోయి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి ఒక కాపీ నేను తీసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో ఏటన్నా 2 సావుకోలు సల్లకి చెప్పండి బాబు ఈయన చాలా కాలం అయింది చచ్చా అదమా నమస్కారం మావయ్య గారు హెల్త్ ఎలా ఉంది ఈ మధ్య మెడిసిన్స్ వాడుతున్నారా ఏంటి సోఫా ఎప్పుడు కొన్నారు ఎంత అయింది మావయ్య గారు చచ్చా అదమా ఎవడరా నువ్వు మాంగారట మాంగార పాదులకి ఆగండి ఆగండి ఆయ్ చిన్న పిల్లలు పొరపాటు చేస్తుంటారు కానీ పెద్దవాళ్ళ మనసొద్దుకు పోవాలి ఎంతైనా అల్లుడు అల్లుడే ఎవరాలుడు ఎవరాలుడు అసలు నువ్వెవడో పగడ వేసుకాడువా అది కాదండి అదిగో. అతను కానిస్టేబుల్ పాపారావు యా. ఈ విషయం అమ్మాయికి బాగా తెలుసు 2 టౌన్ కానిస్టేబుల్ అనండి ఈజీగా అర్థం చేసుకుంటుంది అసలు అంత దాకా ఎందుకు ఉషా నేను అడిగొస్తాను మీరు మాట్లాడుతున్నాండి ఇదిగో. అబ్బా మీరు ఉండండి మావయ్య గారు ఉషా 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 నువ్వా సరాసరి ఇంట్లోకే వచ్చావా అంటే ఇంకా బుద్ధి రాలేదన్నమాట బయటికి వెళతావా నెట్టించమంటావా నెట్టిస్తావా అవును. నన్ను Definitely ఏది గా. నెట్టించి చూస్తా ఎవడో మా ఇతను అల్లుడు గిల్లుడు అంటున్నాడు ఇంకో నువ్వు త్వరగా ఉండు పైగా పోలీసు వాడు పట్టుకొచ్చాడు పోలీసా తప్పమ్మా ఇంటికి వచ్చిన వాడిని ఎంత తలో మాట అంటే అల్లుడు మళ్ళీ 2 టౌన్కి వెళ్ళిపోతాడు ఇదిగో మళ్ళీ అలా మాట్లాడతాడు అసలు నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్టు చెప్పు అర్థమయ్యేటట్టు చూసావుగా మనతో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ తలకాయ ఉండదు నాన్ సెన్స్ అవునా అయితే సాయంకాలం 5 గంటలకు పార్కురా మా నాటకాల జీనియస్ నాటక రత్న నీ జనరల్ నాలెడ్జ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు నీ నాటక రత్నే కాదు వాడి బాబుని తీసుకొచ్చినా నాకు భయం లేదు నీ బ్రతుక్కి వాడి బాబు అక్కర్లేదు వీడు చాలు ఛాలెంజ్ ఛాలెంజ్ ఇదిగో పాపారావు గారు పదండి వస్తానమ్మా పంతాలకు పోయి ఫ్యామిలీ పాడు చేసుకోకమ్మా ఆగోష ఎవరు మాత్రం అసలు ఏం జరిగింది చెప్పింది అమ్మాయి గారు నాకు పెళ్లి అయిపోయినది అతనే నా మొగుడని చెప్పింది అమ్మాయి గారు నువ్వు నోర్మై అమ్మా ఉష అసలు ఏం జరిగిందో చెప్పమ్మా చెప్తాను నాన్న సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను కానీ ఇప్పటి వరకు నేను మీకు తలవంపులు తెచ్చే పనేం చేయలేదు నా మాట నమ్మండి నాన్న ఒరే గురు నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార గాంధోళి విద్యలన్నీ ఉపయోగించి ఆ గజ్జల గుర్రం పొగర అనచాలరా ప్రెస్టేజ్ పాయింట్ రా ఏమీ పర్వాలేదురా మనకి కళామ తల్లి ఆశీస్సులు ఉన్నాయి చూడండి మిస్ ఉష గారు నేను 2 ప్రశ్నలు వేస్తాను అందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా మీరు ఓడిపోయినట్టే లెక్క హ? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చెప్పులు ఓ సారీ షూలు నెత్తిన పెట్టుకుని ఈ పార్క్ చుట్టూ 3 రౌండ్లు కొట్టాలి సరే నా చెప్పులు నెత్తిన పెట్టుకుని పరిగెట్టడానికి రెడీగా ఉండు చూద్దాం 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 చూద్దాం. ఆ, సిద్ధం ఆపండి మేము పోటీకి సిద్ధం ఆ? అజయ్ ఏమైందిరా ఆటో ఆటో డాక్టర్ ఏమిటి కంప్లైంట్ ఎనీథింగ్ సీరియస్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేయించండి ఏం చెప్పలేం ప్రస్తుతానికి ఇంజెక్షన్ మందులు రాసిస్తాను అవి వాడుతూ ఉండండి యారా డాక్టర్ ఏమన్నాడు నాకు ఆకర్షణ స్టార్ట్ అయిందన్నాడా లేదు ఇప్పుడే టైటిల్స్ మొదలైనాయంట నోరు ముయ్యరా ఏదో ఉద్రేకం అలా జరిగింది ఈ మందులు వాడితే తగ్గిపోతుందన్నాడు వెంటనే కొని పంపిస్తాను ఓహో అసలు ఈ అడవిలో మర్చిపోయినరా నువ్వేదో పెద్ద మగాడివని తీసుకెళ్తే దాన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా ఓ సారీ సారీ లేదురా ఉషని కావాలనే గెలిపించాను ఆ? రా ఆత్మాభిమానం గల ఆడపిల్లని ఓడించకూడదురా ప్రేమించాలి రే నాకెందుకో గాని
మీరిద్దరూ భార్యాభర్తలు అయితే చూడాలందిరా. ఒక్కసారి ఆలోచించు. నేను ఆ పని మీద ఉంటాను కానీ నువ్వు రెస్ట్ తీసుకో. రై వీడిని జాగ్రత్తగా చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయ్, మనసు పీకేస్తుంది. ఇవాళ నువ్వు నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టను. ఎలా? గుడ్ ఐడియా. ఏమిటమ్మా? ఏమైంది? ఏమైంది? నడు నొప్పండి. ధర్మలింగ గారు, ఈ రోజు నాకు కాస్త లీవ్ ఇస్తారా? అప్పుతుందా? వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకో. అలాగే. అన్నట్టు నీ షెల్ఫ్ కేసు విజయ్కి ఇవాళ నీ వర్క్ అతను చూస్తాడు. అలాగేనండి. అమ్మా. విజయ్ గారు, ఆ బ్యాగ్ లో కేసుని కాస్త తీసిస్తారా? అమ్మా.